జనరల్ గా మనం అడ్జస్ట్ అయిపోతాం కానీ పిల్లలు అలాగే హస్బెండ్ అడ్జస్ట్ అవ్వరు కదండి. అలాంటి వాళ్ళ కోసమే ఈ చట్నీ అన్నమాట. చాలా బాగుంటుందండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే పల్లీలు అల్లం వేయించి పక్కకు పెట్టేసుకున్నానండి. నూనెలోనే వేయించాను అనమాట. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు, కొంచెం చింతపండు వేసి వేయించుకున్న తర్వాత కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత, అంటే ఉప్పు పసుపు వేసిన తర్వాత కొంచెం సాఫ్ట్ అవుతుంది కదండి, అప్పుడు కొంచెం చింతపండు వేస్తున్నాను. ఇవైతే కొంచెం బాగా వేగాలండి. వేగిన తర్వాత మనము మిగతా ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటేనండి, మనము బియ్యం దోశ అంటే కొంచెము స్వీట్నెస్ ఉంటుంది కదండి. అలాగే మనకి మిల్లెట్స్ దోశ కానీ, రాగులు, జొన్నలు, సజ్జలు అవి దోశ కొంచెము స్వీట్నెస్ ఉండదు. అలాగే కొంచెం సాఫ్ట్నెస్ కూడా కొంచెం మరీ అంత బియ్యం దోశ అంత ఉండదు, కానీ సాఫ్ట్ గానే ఉంటుంది. కానీ దాంతో పోల్చుకుంటే ఇవి కొంచెం టేస్ట్ కానీ దాంట్లో కొంచెం తక్కువ ఉంటుంది కదా. దానికి ఈ చట్నీ చేసుకున్నాం అనుకోండి, బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో ఉల్లిపాయ వేసాం కదండి, కొంచెం స్వీట్నెస్ వస్తుంది అనమాట చట్నీలో. దానివల్ల మనము బియ్యం దోశ తినట్లేదు అన్న ఫీలింగ్ ఉండదు అనమాట. ఈ చట్నీతో కవర్ చేసేయచ్చు, అంత బాగుంటుంది అనమాట. ఇదిగోండి అవన్నీ మగ్గిపోయినాయండి. మగ్గిపోయిన తర్వాత నేను చింతపండు వేసుకున్నాను, ఉప్పు పసుపు కూడా వేసుకున్నాను. దీంట్లో వేరే నీళ్ళు ఏమి అవసరం లేదండి. టమాటాలో ఉంటుంది కదా వాటర్, అదే సరిపోతుంది అనమాట. నీళ్ళు వేసుకుంటే ఏంటంటే కొంచెం చప్పదనం వస్తుంది, రైస్లోకి బాగుండదు. నేను ఇది రైస్లోకి కూడా కావాలని చేస్తున్నాను అనమాట. మీరు ఓన్లీ దోశలకు అని అంటే కనుక వాటర్ కూడా పోసుకొని రుబ్బుకోవచ్చండి. ఫస్ట్ అయితే పల్లీలు రుబ్బుకోవాలి, ఎందుకంటే అవి మెదగవు కదండి. అందుకని కొంచెం మరీ పుల్లా కాకుండా బరగ్గా రుబ్బుకున్న తర్వాత ఇవి టమాటా ఉన్నాయి కదండి ఉడకబెట్టినవి, అవి వేసేసుకుని కొంచెం మనము రోట్లో రుబ్బుకుంటే ఎలా ఉంటుందండి, కొంచెం అలాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. మరి పేస్ట్లా చేసేసుకుంటే బాగుండదు. అంటే దోశల్లో పర్వాలేదు, బాగానే ఉంటుంది, కానీ అన్నంలో తినేటప్పుడు కొంచెం టేస్ట్ వేరియేషన్ వస్తుంది అనమాట. ఇవాళ రాగి దోశలు వేసానండి, అందుకని ఇది చేశాను అనమాట. చాలా బాగుంది. ఇంకా ఒక పక్కన అన్నం పెట్టేసి సాంబార్ చేస్తున్నాను. అంటే పప్పు ఉడకబెట్టేసి తర్వాత తాలింపు వేసిన తర్వాత కూరగాయలన్నీ వేస్తాను అనమాట. ఇలా చేసిన తర్వాత ఈ సాంబార్ ఏ ప్రాసెస్లో అయినా చేసుకోండి. దాంట్లో కొంచెము కొబ్బరి, అలాగే మిరియాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయ, 1-2 రెక్కలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఎంత బాగుంటుందో రండి టేస్ట్. అదొకటి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, కొంచెం జలుబు అలాగా ఉన్నప్పుడు కూడా ఉంటుంది కదా, జలుబు కొంచెం హెడేక్ అలా ఉంటుంది కదా, అది ఘాటు చాలా బాగుంటుంది అనమాట. జలుబు దగ్గులు రాకుండా కూడా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అసలు మార్నింగ్ చేశారంటే ఈవినింగ్ మొత్తానికి అయిపోతుంది అనమాట. 2 పూటలు చేస్తే 1 పూటగా అయిపోతుంది, ఒక 4-5 ఉంటే. అంత బాగుంటుంది టేస్ట్. ఇంతకుముందే ఎవరైనా ట్రై చేస్తుంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను ఎప్పుడు సాంబార్ చేసినా కానీ నాకు ఒకవేళ టైం ఉంటే ఎలాగ పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది, అంటే పాలు ఉంటాయి కదా దానివల్ల. ఎండు కొబ్బరి అయినా బాగుంటుందండి. నేను దేవుడు కార్తీక మాసం కదండి, ఇప్పుడు దేవుడికి కొబ్బరికాయ అవి కొడుతూ ఉంటాం కదా, అందుకని ఉన్నాయి కొబ్బరికాయ బాగానే ఉందండి. అందుకని నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను అనమాట. జీలకర్ర, అలాగే మిరియాలు, 2 రెక్కలు వెల్లిపాయలు వేసి చేశాను అనమాట. సాంబార్ అయితే సూపర్ వచ్చిందండి. రైస్కి కానీ ఇడ్లీకి కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మా ఇల్లు రెనోవేషన్ చేస్తున్నారండి. ఒకటే సౌండ్స్ వస్తున్నాయి అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు కావట్లేదు అనమాట. అంటే మార్నింగ్ 7కి వచ్చేస్తున్నారు, మళ్ళీ ఈవినింగ్ 7 వరకు ఉంటున్నారు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చెప్తున్నాను కదండి, వెనకాల చాలా సౌండ్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడైతే మీకు వినబడట్లేదు అని అనుకుంటున్నాను సౌండ్స్. నిన్న పెట్టాను కదండి వీడియో, దానికి కూడా వెనకాల అక్కడక్కడ వస్తున్నాయి. దగ్గర అంటే కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు వస్తున్నాయి, దూరంగా ఉన్నప్పుడు అయితే ఏం రావట్లేదు. మరి నియర్ బై వచ్చినప్పుడే వస్తున్నాయి అనమాట. ఇది మైక్ తీసుకున్నారండి, 2 మైక్లు, అంటే మన ఇద్దరు మాట్లాడుకోవడానికి ఉంటుంది కదా, 2 మైక్లు, ఒకటి కనెక్టర్ ఇచ్చారనమాట. ఇది ఊక్ కంపెనీ అండి. మొన్న అమెజాన్ సేల్ ఉంది కదా, అప్పుడు తీసుకున్నారనమాట. 2000 పడింది, 199 పడింది. ఇప్పుడు కూడా అదే కాస్ట్ ఉందండి. దీనికి ఇలాగా 2 మైక్లు, కనెక్టర్, అలాగే ఛార్జింగ్ కేబుల్, పైన 2 స్పాంజులు లాంటివి ఉంటాయి కదండి మైక్ పెట్టుకోవడానికి, అవి 2 ఇచ్చారనమాట. బాగుందండి. ఇదేంటి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలానే బాగుంది. ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది కూడా అదే అనమాట. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇది ఇలా బాక్స్లో ఇస్తున్నారు కదండి, ఈ బాక్స్తో కలిపి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇలా ఉంటుందండి. ఇది మనం కనెక్టర్కి మొబైల్కి కనెక్ట్ చేయగానే
ఆన్ చేయగానే లైట్ బ్లింక్ అవుతుంది అనమాట. ఇది కనెక్టర్ అనమాట. ఇది మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకటి ఆర్డర్ పెట్టారండి. అది ఏంటంటే ఇలాగా నేను ఒక్క సెకండ్ టెస్ట్ చేశాను, వెంటనే డిశ్చార్జ్ అయిపోయిందంట. బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోయిందండి. నేను ఏమైనా పొరపాటు చేశానేమో అని మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ చూసాను, టెస్ట్ చేశాను, మళ్ళీ అలాగే వచ్చింది అనమాట. అందుకని మళ్ళీ రీప్లేస్ కూడా చేశాను అనమాట దీన్ని. అందుకే ఇన్ని రోజులు లేట్ అయింది. అదే ఫస్ట్ ఆన్ అవ్వగానే మనము మొబైల్ కనెక్ట్ అవ్వగానే అనగా బ్లింక్ అవుతుంది అనమాట లైట్. ఒకసారి మనం మొబైల్కి కనెక్టర్ కలిపేసామంటే లైట్ ఆగిపోతుందండి. నేను కనెక్ట్ చేశానండి, ఇప్పుడు ఆగిపోతుంది చూడండి. లైట్ ఆగిపోయింది చూసా. కనెక్ట్ చేయగానే లైట్ బ్లింక్ అవడం ఆగిపోతుంది అనమాట. అలాగే ఒకసారి ప్రెస్ చేసామనుకోండి 2 times బ్లింక్ అయ్యి నాయిస్ క్యాన్సిలేషన్ వస్తుంది అనమాట. అదిగోండి 2 times బ్లింక్ అయింది కదా, అప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేస్తుందండి. మనం ఎక్కడ ఉన్నా కానీ మంచిగా మాట్లాడుకోవచ్చు అనమాట. ఒకసారి అవుట్ సైడ్ కూడా వెళ్ళి ట్రై చేయాలండి. ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ట్రై చేయాలన్నమాట. ఇది పైన చెప్పాను కదండి 2 స్పాంజ్ లాంటివి ఇచ్చారని, పైన మనం ప్లేస్ చేసుకోవడానికి. అంటే ఏదైనా తగిలినప్పుడు ఎక్కువ సౌండ్ వస్తుంది కదండి, అలా సౌండ్ రాకుండా అనమాట. ఇవి స్పాంజ్ లాంటి 2 మైకులకి 2 ఇచ్చారు. ఇదిగోండి ఇప్పుడు 96 ఉందండి. నేను 4 days అయింది ఛార్జింగ్ పెట్టి. ఫస్ట్ దానిలాగా అవుతుందేమో అని నేను ఒక 2 days ట్రై చేసి అప్పుడు మీకు రివ్యూ ఇస్తున్నానండి. ఈవినింగ్ పాటలు పెట్టుకుంటారండి, అమ్మవారి పాటలు. అది విని నేను అమ్మవారిలాగా రెడీ అవుతానని చూడండి ఎంత దారుణంగా రెడీ అయిందో. అంత భయంకరంగా రెడీ అయ్యేమో అంటే నేను ఐగిరి నందిని అని చెప్తుంది అనమాట. ఈ సిరప్ వేసుకుంటే మాట వింటారా? ఇది మీ తండ్రికి ఇవ్వాలి ఒక సిరప్. సరే, అది ఇది మన పిల్లలకి వేసిస్తే మన తెలివి వచ్చి బాగా బ్రెయిన్ పనిచేసి అప్పుడు బుద్ధి పెరుగుతుంది, స్కూల్లో బాగా చదవచ్చు. అప్పుడు ఐగిరి నందిలా మారుతారు, ఒక గోవిందలా మారుతారు. వేయండి. ఎప్పుడేమంటారమ్మా? ఒక 3 ml వేయమంటారు. 3 ml వేయాలి రోజు. పొద్దున్నే రాత్రి ఒక సిరప్ వేయాలి, పొద్దున్న 2 సిరప్స్ వేయాలి. ఇది వేసేస్తే మాట వింటారమ్మా? అబ్బా, అందరికి దొరికితే అంత బాగుంది సిరప్. తన సిరప్లే నాకు ఇచ్చి ఇది వేయండి మీ పిల్లలు మాట వింటారని చెప్తుంది. నాకైతే భలే విచిత్రం అనిపించింది అనమాట. అప్పుడప్పుడు ఇలాగా ఆడుకుంటూ ఉంటాం అనమాట. పాపం తనకి ఎవరు లేరండి ఆడుకోవడానికి, నాతోనే ఆడుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ వర్క్ చేసుకుంటూ ఉంటే ఇవి బొమ్మలు చూసిందండి. చూసి నాకు ఇవి డౌన్లోడ్ చేసి ఇవ్వండి అంటే ఇచ్చారనమాట. ఎంత బాగా వేసిందో చూసారండి. టాప్కి ఒక కలరు, బాటమ్కి ఒక కలరు, అలాగే ఇయర్ రింగ్స్ కూడా భలే మ్యాచ్ చేసింది. నాకైతే భలే హ్యాపీ అనిపించింది అనమాట. అలాగే డోర్ మ్యాన్ కూడా వేసింది. నాలాగే ఎంతమంది బద్ధక రత్నాలు ఉన్నారో కామెంట్ చేయండి. ఇలా తిన్నగానే బద్ధకం వచ్చేస్తుందండి నాకు. నైట్ టైం అయినా కానీ మార్నింగ్ టైం కానీ. అందుకని అస్సలు తినగానే అవన్నీ సింక్లో వేసేసి పడుకుని పోతాను అనమాట. ఇక ఈరోజు మాత్రము తిన్న తర్వాత తొందరగా తినేసాను అనమాట. తిన్న తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని అప్పుడు పడుకున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ అయితే చాలా హ్యాపీగా ఉందనమాట. పనంతా చేసేసుకుని హాయిగా కూర్చొని టెన్షన్ ఏం పడకుండా టీవీ చూసుకుంటూ తినే రకం అండి నేను. చాలామంది ఏంటంటే తినేసి మంచిగా పని చేసుకుంటూ ఉంటారు, పక్క నుంచి అరిగిపోతూ ఉంటుందో, పక్క నుంచి పని కూడా అయిపోతుంది, 2 పనులు అయిపోతాయి. కొంతమంది తినపైన చేస్తూనే ఉంటారు, కొంతమంది అసలు అయితే చేయరు. ఇంటి పని అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి, అందుకే చేయను అనమాట, బతికిస్తూ ఉంటాను. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.